हाई फ्रेंड्स नमस्ते वेलकम टू आनर्स किचन ఎప్పుడులాగా కాకుండా చికెన్ గ్రేవీ ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉందనేది నాకు కామెంట్స్ లో తెలియజేయండి ఈ చికెన్ గ్రేవీ రోటీ పుల్కా చపాతీ రైస్ లోకి అన్నిట్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పటివరకు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి రండి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం దానికి 2 యాలకులు జాజికాయ 4 లవంగు కొద్దిగా దాల్చిన చెక్క 4 లేక 5 జీడిపప్పులు రండి ఎండి కొబ్బరి గసగసాలు ఇవన్నీ కూడా కొద్దిగా లైట్ గా వేయించుకోవాల్సుకొని పౌడర్ గా చేసి పక్కన పెట్టేసుకుందాం మెత్తగా చేసుకున్న పౌడర్ అంతా కూడా సైడ్ పెట్టేసుకోండి మరొక ప్యాన్ లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆయిల్ బాగా కాయిపోయిన వెంటనే ఇక్కడ 3 ఆనియన్స్ 2 పచ్చిమిర్చి ఇవన్నీ కూడా యాడ్ చేసేస్తున్నాను పచ్చిమిర్చి దీంట్లో పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి ఉల్లిపాయ బాగా వేగనవసరం లేదండి ఈ విధంగా కలర్ చేంజ్ అయితే చాలు ముందుగా మనం క్లీన్ చేసుకున్న ఈ చికెన్ అంతా కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకున్న వెంటనే 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా బాగా పట్టించేసేయాలి ఈ విధంగా పట్టించేసిన వెంటనే కూడా మూత పెట్టేద్దాం మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు కూడా మగ్గించేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఈ 3 మినిట్స్ అయిపోయిన వెంటనే ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఇందులో వచ్చే వాటర్తోనే బాగా మగ్గుతుందండి ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే ఒక్క టమాటా తీసుకున్నానండి ఎక్కువగా టమాటా యాడ్ చేయొద్దు ఈ టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు 2 మినిట్స్లో మొత్తం కూడా మగ్గిపోతుంది టమాటా 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ రోస్ట్ చేసిన ధనియా పౌడర్ అండి 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడరు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ ఈ 3 కూడా యాడ్ చేసేసుకోవాలి 2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను 1/2 టేబుల్ స్పూన్ పసుపు 3 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అని యాడ్ చేసిన వెంటనే కూడా ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుందాము హై ఫ్లేమ్లో పెట్టేసుకొని 2 మినిట్స్ వరకు కూడా ఈ విధంగానే కలుపుకోవాలి గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఇందులో గ్లాస్ వాటర్ యాడ్ చేసిన వెంటనే కూడా ముందుగా మనం మిక్సీ జార్ పట్టుకున్న ఈ గసగసాల మసాలా పౌడర్ అంతా కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నాను వాటర్ యాడ్ చేసిన వెంటనే మూత పెట్టేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా ఈ కర్రీ మగ్గించేసి ఆయిల్ అంతా కర్రీకి అంతా సపరేట్ అయిపోయింది ఈ విధంగా సపరేట్ అయిపోయిన వెంటనే 1/2 టేబుల్ స్పూన్ కస్తూరి మెంతి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కొద్దిగా కొత్తిమీర స్టవ్ ఆన్ చేసేసుకుందాం ఇంకా సర్వింగ్ ప్లేట్లో తీసేసుకోండి ఈ విధంగా తయారు చేసుకోండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది రోటీ పుల్కా చపాతీలోకి రైస్లోకి అన్నింటిలో కూడా బాగుంటుంది ట్రై చేసి మీకు ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో తెలియజేయండి ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేయండి వీడియోని లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ